నమస్తే అండి. నా పేరు శిరీష. నేను వచ్చి కృష్ణా జిల్లా నుంచి సెకండ్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నామండి. మాది పెనంలూరు పిఎస్సి. కానీ అక్కడ ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని తీయటం రూరల్ కింద తీశారు. సమాన పనికి సమాన వేతనం అనేది ఒకటి మాకు రావట్లేదు. రూరల్లో వర్క్ చేయమని మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారండి. మేము గత 2009-8లో ఆ ఇయర్స్ దగ్గర 16 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. అప్పుడు మాకు ఇచ్చిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటంటే అక్కడే ఉండి అక్కడే పని చేయాలనేది రూల్ ఆఫ్ రిజర్వేషను. అప్పటి నుంచి మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏమైందంటే ఆటోమేటిక్గా అక్కడ వర్క్ లేదు, సచివాలయం ఎంప్లాయీస్ వచ్చారు, అక్కడ మీరు ఉండటం కుదరదు, ఆల్రెడీ డబల్ ఉన్నారని చెప్పేసి ఆటోమేటిక్గా ఇటు మమ్మల్ని రూరల్కి షిఫ్ట్ చేశారండి, అర్బన్కి షిఫ్ట్ చేశారు. మాకైతే ఏ కోసైనా వెళ్ళటం అనేది ఇష్టం లేదు. ఎందుకనంటే దగ్గర 15 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం. కానీ వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్, మేము వాళ్ళని పర్మనెంట్ చేసాం. మిమ్మల్ని ఎటైనా తిప్పుకునే రైట్స్ ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం ద్వారా ఇటు మేము చేస్తున్నాం, మిమ్మల్ని తీసేయట్లేదుగా ఉద్యోగాల నుంచి అని కూడా అన్నారు. డిఎంహెచ్ఓల ద్వారా, కలెక్టర్ల ద్వారా గత ప్రభుత్వంలో మేము ఇట్లా వచ్చేసామండి. కానీ ఎక్కడైనా ఉద్యోగం చేయాలి కదా అనే వేతనంతో బాధతో కానీ కష్టంగానే వచ్చాము. కాకపోతే ఏంటంటే మాకైతే మరి చాలా అన్యాయం జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం పర్మనెంట్ అయింది, ఈ సంవత్సరం స్కేల్ పెరిగిద్ది అనుకుంటానే చూస్తాం. మాకు ఎంటీఎస్ అనేది కానీ ఏమీ వర్తించడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సమాన పనికి సమాన వేతనం అని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కోర్టులో కూడా దాన్ని తీర్పు అనేది ఆమోదపరంగా ఉంది, కానీ చేసేవాళ్ళు మట్టుకు ఎవరు కనిపించలేదు మాకు. ఎందుకనంటే చాలా ఎదురు చూస్తాం. అది కోర్టు వచ్చి తీర్పు వచ్చి కూడా 5 ఇయర్స్ అయిపోతుంది. కనీసం మినిమం స్కేల్ ఇవ్వాలని మా డిమాండ్. ఫస్ట్ మినిమం స్కేల్ ఇస్తే కొంచెం ట్రావెలింగ్ ఛార్జెస్, ఈ అలవెన్స్లు అనేవి వస్తే కనుక మేము ఏమన్నా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ బాధలు కానీ ఇలాంటివన్నీ కొంచెం బాగుంటాయి. మాలో కోవిడ్ టైంలో చేసి ఏఎన్ఎంస్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంస్ హస్బెండ్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. దగ్గర రిటైర్మెంట్ ఎక్కడ వచ్చేస్తున్నారు. 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే మరి మీరు ఆలోచించాలి. కానీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం చేస్తున్నారు. కాకపోతే ఎక్కడ న్యాయం జరిగిద్దో, ఇన్ని సంవత్సరాలు చేసి బయటకు వెళ్ళలేరు కదా అని గవర్నమెంట్ అని మట్టుకి ముఖ్యంగా వేడుకుంటున్నాం. మేమందరం కలిసి, మేము రాష్ట్ర వ్యాప్తంగా 1420 మంది ఉన్నారు మా సెకండ్ ఏఎన్ఎంస్ అనేది. ఎక్కడో చాలా చాట్లకి తిరిగాము, చాటకి తిరిగాము. మేమైతే మట్టుకి దగ్గర డిప్యూటీ సీఎం ద్వారా సీఎం దాకా చేరాలని మా మనవి మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే మేము ఎన్హెచ్ఎం అంటే ఏంటి, అన్ని చోట్ల ఎన్హెచ్ఎం ఉంది, కానీ ఏంటంటే తీసుకోవట్లే. ఎన్హెచ్ఎం అమ్మ ఏపీ కాదుగా, కానీ వర్క్ చేసేది ఏపీలో. ఎవరిని అడగాలి, ఎవరు తీరుస్తారు బాధ అనేది మాకు అర్థం కావట్లేదు. మేము చాలా దగ్గరికి వెళ్ళాము, చాలా చోట్లకి వెళ్ళాము. దగ్గర 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. పోయినసారి కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళాం, కానీ గేట్ వరకు నాట్ అలౌడ్. ఇప్పటికీ పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చాము, కానీ పోయిన సాటర్డే కొంచెం ఆయన లెటర్ తీసుకున్నారు సీఎం గారు, అక్కడికి చేరింది. ఇక్కడిక్కడ వచ్చినది ఇదేంటంటే పవన్ గారి ద్వారా వెళ్తే కొంచెం సీఎం గారు త్వరగా చూస్తారు. ఫస్ట్ మాకు ఏంటంటే ఎంటీఎస్ ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ 5 ఇయర్స్లో పర్మనెంట్ కావాలి. మేమేమి తక్కువ టైంలో పర్మనెంట్ అడగట్లా. 5 ఇయర్స్లో లాస్ట్ ఇయర్ ప్రభుత్వం చేసింది సచివాలయం వాళ్ళకి. మేము మనుషులం కాదా? మేము పని చేయలేదా? ఏ గవర్నమెంట్కి తెలియదు, ఏ పైన వాళ్ళకి తెలియదు. నేను ప్రశ్నిస్తున్నానని కాదు, మాకు ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది, టైమింగ్స్ ఉంటుంది, ఇట్లా అన్నీ ఉంటున్నప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు, ఈ వర్క్ ఏ విధంగా చేయగలుగుతున్నారు, వర్క్ ఏ విధంగా చేపిస్తున్నారు అన్నప్పుడు మేము ఉన్నాము అనేది మట్టుకి పైకి ఎవరికి తెలియట్లేదు. అందుకే మేము దయచేసి మేమంతా ఒకే నిర్ణయంకి వచ్చాం. మేము పర్మనెంట్ అవ్వాలి, మా జాబ్స్, మా పిల్లలు, మేము సెటిల్ అవ్వాలి, సెక్యూరిటీ కావాలి. సపోజ్ ఎక్కడికన్నా వెళ్ళామంటే అమ్మ మీకు కార్డు లేదమ్మా, రేషన్ కార్డు లేదమ్మా, ఎలిజిబిలిటీ లేదమ్మా, మీరు ఉద్యోగం చేస్తున్నారు అమ్మా, ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూములు మాకు వర్తించవు. కొంతమందికి వర్తిస్తాయి, అది చెప్పలేము. ఎట్లా ఉందంటే పొజిషన్ అట్లా ఉంది. కానీ ఏంటంటే మేము ఎందుకు చేస్తున్నామంటే వచ్చేసాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయలేము, గవర్నమెంట్లోనే చెయ్యాలి. ఇక ఇదే ఇది. కానీ త్వరగా పర్మనెంట్ కావాలని, మేము ఎంటీఎస్ సాధించుకోవాలని ప్రతి ఒక్క చాటకి తిరుగుతా. ఇంతమంది అని చెప్పేసి కలవాలని చెప్పి ఈ ప్రభుత్వంలో అన్నా మాకు అభివృద్ధి, కూటమి ప్రభుత్వం ద్వారా మేమందరం కావాలని ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నాం. అభివృద్ధి అనే ఒక ఉద్దేశంతో నమస్కరించి ఈ విన్నపాన్ని అందరూ ఒకరిని కాదండి, ఒక్కసారి మేము ప్రతి ఒక్క చాటుకి తిరుగుతున్నాం. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్లో అభివృద్ధిని ఎక్కువ ఆశతో మటుకి నమ్మకంతోనే వచ్చి మాట్లాడుతున్నామండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ఆఫ్ యూ సీఎంస్ ప్లస్ పవన్ సార్. థ్యాంక్ యూ సార్.